కార్మిక కర్షక హక్కుల పరిరక్షణ కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు ఎక్కారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, ఏఐకేఎస్, ఏఐడబ్ల్యూయు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమం ఉధృతంగా సాగింది. పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద భారీ రాస్తారోకో నిర్వహించడంతో రహదారిపై వాహనాల రాకపోకలు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయి ఆ ప్రాంతం నినాదాలతో దద్దరిల్లింది. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యమిద్దాం, హక్కులను రక్షించుకుందాం, కార్మికుల కోసం దేశ సంపదను దోచిపెడుతున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ కార్యకర్తలు నినదించారు. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకతో భారీగా వాహనం నిలిచిపోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలాన్ని చేరుకుని బలవంతంగా నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట జరగగా కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నాయకుల అరెస్టు నిరసిస్తూ కార్యకర్తల పెద్ద సంఖ్యలో భద్రాచలం పోలీస్ స్టేషన్కి చేరుకుని స్టేషన్లోని బెటాయించి జైల్ భరోని విజయవంతం చేశారు. కార్మిక హక్కులపై దాడిని సహించేది లేదు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్. ఈ సందర్భంగా సిఐటియు కన్వీనర్ బండారు శరత్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో ఏజే రమేష్ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలపై వదిలే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు ఎంబి నర్సారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం స్వామి, సిఐటియు జిల్లా నాయకులు ఎర్రంశెట్టి వెంకటరామారావు, కొలగాని రమేష్, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు జీవన జ్యోతి, గరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సున్నం గంగా, పట్టణ కన్వీనర్ కుంజ శ్రీనివాస్, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు సతీష్ బాబు, భూపేంద్ర, ఎస్ఎఫ్ఐ టౌన్ సెక్రటరీ రవీంద్ర, సిఐటియు నాయకులు అనుకోజు నరసింహచారి, చాట్ల శ్రీనివాసరావు, ఎస్కే జాకీర్, మార్బుల్ చంటి, స్కీమ్ వర్కర్లు చంద్రలీల, వెంకటలక్ష్మి, లలిత, ఐద్వా నాయకులు లీలావతి, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.